ఆదియందు వాక్యమై ఉన్నావే, వాక్యమైన దేవా భువికి వచ్చావే. ఆదియందు వాక్యమై ఉన్నావే, వాక్యమైన దేవా భువికి వచ్చావే. మట్టి అయిన మా కోసం మనిషిగా వచ్చావే, మట్టి అయిన మా కోసం మనిషిగా వచ్చావే. మనుషులైన మాతో పరమ క్రీస్తు జీవించావే, మనుషులైన మాతో పరమ క్రీస్తు జీవించావే. పరలోక మహిమను విడిచి వచ్చావే, నరుల స్తుతులపై ఆసీనుడయ్యావే. పరలోక మహిమను విడిచి వచ్చావే, నరుల స్తుతులపై ఆసీనుడయ్యావే. కెరూబులు సేరాపులు స్తుతుల మధ్య వెలిసావే, కెరూబులు సేరాపులు స్తుతుల మధ్య వెలిసావే. స్తుతించుటకే నన్ను నీకై సృష్టించావే, స్తుతించుటకే నన్ను నీకై సృష్టించావే. త్రియేక దేవా శ్రీ యేసునాథ, నీకే స్తుతి మహిమా. దేవా నీకే స్తుతి మహిమా. మానవాళి విడుదలపై వచ్చావే, పరిశుద్ధుడ మాకై ప్రాణం పెట్టావే. మానవాళి విడుదలకై వచ్చావే, పరిశుద్ధుడ మాకై ప్రాణం పెట్టావే. మరణమునే గెలిచి విజయశీలుడయ్యావే, మరణమునే గెలిచి విజయశీలుడయ్యావే. సాతానును ఓడించి జయము మాకు ఇచ్చావే, సాతానును ఓడించి జయము మాకు ఇచ్చావే. త్రియేక దేవా శ్రీ యేసునాథ, నీకే స్తుతి మహిమా. దేవా నీకే స్తుతి మహిమా. త్రియేక దేవా శ్రీ యేసునాథ, నీకే స్తుతి మహిమా. దేవా నీకే స్తుతి మహిమా. క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తిగల నామమందు మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనం గత కొద్ది రోజులుగా ఈ శాపమును గూర్చిన అంశాన్ని మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఈ శాపం అనేది ఏంటి, ఈ శాపం ఏ విధంగా వస్తుంది అన్నది మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, గత కార్యక్రమంలో ఈ శాపం అన్నది మన పితరుల యొక్క పాపము వలన వారి దోషములు, తండ్రుల యొక్క దోషములు పిల్లల మీదకి 3-4 తరముల వరకు అది విచారించే దేవుడై
వాటిని శిక్షించి వాటి ద్వారా ఇటువంటి భయంకరమైన శాపం వస్తుంది అన్నది మనం చూసాం. ప్రియ సహోదరుడా, ఈరోజు కార్యక్రమంలో కూడా మనం మరి ఒక కార్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అది సామెతల గ్రంథం 3వ అధ్యాయములో 33వ వాక్యాన్ని మీకోసం నేను చదువుతాను, దయచేసి గమనించండి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును అని వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుందట. తమిళ గ్రంథంలో రాయబడి ఉంది, దుర్మార్గుని యొక్క ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది. ప్రియ సహోదరుడా, దుర్మార్గపు జీవితం జీవించే ఏ ఒక్కరి ఇంటి మీదకైనా సరే దేవుని శాపం వస్తుంది. ప్రియ సహోదరుడా, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్క నిమిషం మనం పరీక్షించి చూడవలసిన సమయం ఇది. దుర్మార్గపు జీవితం జీవించినట్లయితే ఖచ్చితంగా మన కుటుంబంలో ఆ శాపం అనేది క్రియేట్ చేస్తుంది అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరుడా, గత అనేక సంవత్సరముల క్రిందట నేను నా యొక్క ఆత్మీయ సహోదరుని చూడడానికి ఒక గ్రామానికి వెళ్ళాను. నా సహోదరుడితో కూడా నేను మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక యవ్వన సహోదరుడు ఒక కాలు అవిటి కాలు కుంటూ వచ్చాడు. నేను అడిగాను, ఇతను ఎవరి కుమారుడు అని అడిగాను. వెంటనే నా ఆత్మీయ సహోదరుడు నాడు చూడండి, ఆ సహోదరుడు చెప్పాడు, బ్రదర్, ఇతను మా యొక్క చర్చ్ మెయిన్ చాలా ప్రాముఖ్యంగా మా చర్చ్లో ప్రాముఖ్యంగా ఉన్నాడే ఆ వ్యక్తి యొక్క కుమారుడు అని చెప్పి అన్నాడు. ఆ వ్యక్తి కూడా నాకు తెలిసిన వ్యక్తే. నేను అడిగాను, అతనికి ఎంతమంది పిల్లలు అని అడిగితే అతనికి ఒకే ఒక కుమారుడే అని చెప్పాడు. వెంటనే ఆ ఒక్క కుమారుడికి ఇటువంటి కార్యం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఆ సహోదరుడు చెప్పాడు, ఇతడు 14 సంవత్సరముల వరకు బాగా చక్కగా నడిచిన వ్యక్తే, కానీ 14 సంవత్సరముల తర్వాత అతని కాలు అవిటి కాలుగా మార్చబడింది అని చెప్పి అతను చెప్పాడు. వెంటనే నేను ఆ సహోదరుడితో కూడా కొద్దిసేపు మాట్లాడుతూ ఉండగా మరి కొద్దిసేపటి సమయంలో మరి ఒక వ్యక్తి, అదే రూపంతో ఉన్న వ్యక్తి అదే విధంగా కాలు కుంటుకుంటూ వచ్చాడు. నాకు ఆశ్చర్యమైంది, ఇప్పుడే కదా ఇటువంటి రూపంలో ఒక వ్యక్తి వెళ్ళాడు, ఇప్పుడు ఇతనెవరు అని చెప్పి ఆశ్చర్యంతో నా సహోదరుని అడిగాను, బ్రదర్, ఆ సహోదరుడు ఎవరు? సేమ్ ఇంతకుముందు వెళ్ళాడే ఆ సహోదరుడు లాగానే ఉన్నాడే, ఇతడు కూడా అవిటికాలుగానే ఉన్నాడే, ఇతడెవరు అని అడిగాను. వెంటనే ఆ సహోదరు చెప్పాడు, బ్రదర్, ఇతను కూడా ఆ యొక్క సంఘములో ప్రాముఖ్యంగా పెద్దవాడైన ఆ వ్యక్తి కుమారుడే అని అన్నాడు. నేను అడిగాను, బ్రదర్, అతనికి ఒక కుమారుడని కదా ఇంతకుముందు మీరు చెప్పారు, మరి ఈ కుమారుడు ఎవరు అని అడిగాను. వెంటనే ఆ సహోదరుడు నవ్వుతూ చెప్పాడు, బ్రదర్, అది సొంత భార్య యొక్క కుమారుడు, కానీ ఇతడు ఉంచుకొని ఉన్న దాని యొక్క కుమారుడు అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఏంటి, సంఘంలో ఒక ప్రాముఖ్యమైన ఒక స్థానంలో ఉన్న ఆ వ్యక్తి ఇంకొకరిని ఉంచుకొని ఉన్నాడా అని అడిగాను. వెంటనే ఆ సహోదరు చెప్పాడు, అవును బ్రదర్, ఇంకొకరిని ఉంచుకొని ఉన్నాడు, వారికి పుట్టిన బిడ్డే ఈ బిడ్డ అని చెప్పి అన్నాడు. నేను అడిగాను, ఇతనికి కాలు అవిటి కాలుగా ఉందే, ఇతనికి ఎట్లా జరిగిందని అడిగాను. అంటే నా సహోదరుడు చెప్పాడు, బ్రదర్, ఇతనికి కూడా 14 సంవత్సరముల వరకు కాలు మంచిగానే ఉండేది, కానీ 14 సంవత్సరముల తరువాత ఇతని కాలు కూడా అవిటి కాలుగా మార్చబడింది అన్నాడు. నేను ఆశ్చర్యంతో అడిగాను, బ్రదర్, ఇది ఎట్లా బ్రదర్ అని అడిగితే వెంటనే ఆ సహోదరు చెప్పాడు, బ్రదర్, మా సంఘములో ప్రాముఖ్యంగా పెద్దగా ఉన్న ఆ వ్యక్తి పేరుకు మాత్రమే క్రైస్తవుడు, పేరుకు మాత్రమే సంఘములో పెద్దగా ఉన్నవాడు, పేరుకు మాత్రమే సంఘంలో ఎల్డర్గా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అంతే, కానీ అతనికి యేసయ్యకు ఏ సంబంధం లేని జీవితాన్ని అతడు జీవిస్తూ ఉన్నాడు. పేరుకు మాత్రమే క్రైస్తవుడుగా ఉన్నాడే కానీ దేవునికి అతనికి ఏ సంబంధం లేని జీవితాన్ని జీవిస్తున్నాడు అని చెప్పిన వెంటనే నా హృదయం అట్లే ఆశ్చర్యపోయింది. ఏంటి బ్రదర్ మీరు చెప్పేదని అడిగాను. వెంటనే ఆ సహోదరు చెప్పాడు, బ్రదర్, అతడు పేరుకు మాత్రమే క్రైస్తవుడు, కానీ అతని ద్వారా ఎంతో మంది యొక్క కుటుంబాలు నాశనం అయిపోయాయి. అతడు అనేక విధాల సారాయి వ్యాపారం చేసి బ్రతికాడు, అనేక పేద ప్రజల యొక్క పొట్టను అతను కొట్టాడు. అంతేకాదు అదొక వ్యభిచారి అయిన ఒక వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి బ్రదర్ అని చెప్పినప్పుడు ఆశ్చర్యమైపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, సంఘములో పెద్దవారిగా చలామణి
చేస్తూ ఈరోజు తన యొక్క జీవితంలో 2 కుమారుల యొక్క జీవితంలో 2 కాళ్ళు అవిటికాలుగా ఉన్న అతని యొక్క పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయాను. వెంటనే ఆ సహోదరుని కలిసి ఆ సహోదరుతో మాట్లాడాను. బ్రదర్, మీ కుటుంబంలో ఒకవేళ దేవుని యొక్క శాపం ఉండవచ్చు. మీరు ఈరోజు దేవుని దగ్గర పశ్చాత్తాపపడండి. మీ పాపము నిమిత్తమే మీ యొక్క కుమారుల యొక్క జీవితం పాడైపోయిందని చెప్పి అతని హృదయంతో అతనితో మాట్లాడినప్పుడు కన్నీరు విడిచి, నిజమే బ్రదర్, నా పాపం వల్లే నా కుమారుల యొక్క పరిస్థితులు ఇట్లా మార్చబడ్డాయని వేదనతో ఆ వ్యక్తి చెప్పాడు. నా ప్రియ సహోదరుడా, నిజమే, ఈరోజు క్రైస్తవ జీవితంలో వారు అనుకుంటున్నారు మన పాపం మనల్ని ఏం చేస్తుందని అనుకుంటున్నారు. లేదు, ఎవరి పాపం ఎవరిని విడవదు. ఒకరి యొక్క పాపం ఒకరిని వెంటాడుతుందని బైబిల్లో వాక్యం తేటగా చెప్పబడుతుంది. అది శాపానికి గురి చేస్తుంది, అది 3-4 తరాల వరకు గురి చేస్తుంది. అంతేకాదు తన జీవితాన్ని కూడా అది పాడు చేస్తుందని చెప్పి వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, అందుకే సామెతలు 3వ అధ్యాయం 33వ వాక్యంలో తేటగా చెప్పబడుతూ ఉంది, దుర్మార్గుని యొక్క ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది అని చెప్పి వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథంలో నుండి కూడా మీకు ఒక ఆధారమును చూపాలని ఆశపడుతున్నాను. ప్రియ సహోదరుడా, ఆహాబు రాజు అనే ఒక గొప్ప రాజు ఉన్నాడండి. ఆ రాజు ఒక పెద్ద రాజు. అతనికి ఒక పెద్ద అంతఃపురం ఉంది. అంతఃపురమునకు ఒడ్డున ఆనుకొని ఒక పేదవాడి యొక్క పొలము ద్రాక్ష తోట ఉంది. వెంటనే ఈ యొక్క ఆహాబు రాజు అనుకున్నాడు, మన అంతఃపురమునకు ఆనుకొని ఉన్న ఈ యొక్క ద్రాక్ష తోట ఎవరిది? ఈ యొక్క ద్రాక్ష తోటను మనం సొంతం చేసుకున్నట్లయితే ఇక్కడ ఆకుకూరలను ఇట్లా వ్యవసాయం చేసుకోవచ్చే అని చెప్పి తన సేవకుల్ని పిలిపించి ఈ యొక్క ద్రాక్ష తోట ఎవరిది, ఆ వ్యక్తిని తీసుకొని రండి అని చెప్పాడు. వెంటనే సేవకులు వెళ్ళారు. ఆ యొక్క తోట కలిగిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తిని పిలిపించారు. ఆ వ్యక్తితో అంటున్నారు, అయ్యా, నీ తోటను నాకు ఇచ్చేసేయి, నీకెంత డబ్బులు కావాలో నీకు ఇచ్చేస్తాను, లేదంటే ఆ తోటకు కావలసిన ప్రతిఫలం ఎంత డబ్బు కావాలో చెప్పి ఇచ్చేస్తాను, కానీ ఆ తోట నాకు ఇవ్వని చెప్పి ఈ రాజు అడిగాడు. వెంటనే ఆ పేద వ్యక్తి ఎంతో బాధపడుతూ అన్నాడు, అయ్యా, నా యొక్క పిత్రాజితుల యొక్క కష్టార్జితమయ్యా ఆ తోట నేను అమ్ముకోదలుచుకోలేదు. ఆ తోటను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఎవ్వరు అడిగినా నేను ఎవ్వరికి ఇవ్వకుండా ఆ తోట నేను కాపాడుతున్నాను, ఒక బిడ్డలా నేను కాపాడుతున్నానని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు. వెంటనే అతడు చెప్పి వెళ్ళిపోయిన తరువాత రాజుకు కోపం వచ్చేసింది. ఏంటి, రాజ్యానికి రాజుగా ఉన్న నన్ను ఈ యొక్క రాజ్యంలో ఎవరు గౌరవించడం లేదే, ఒక సాధారణమైన పేద వ్యక్తి అతడేంటి నా మాటకు లోబడకుండా అతని ఆ యొక్క స్థలాన్ని నాకు ఇవ్వనంటున్నాడే అని చెప్పి కోపం వచ్చేసింది తనకి. వెంటనే అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురంలోకి వెళ్ళిన ఈ వ్యక్తి అట్లే అక్కడ పోయి పడుకున్నాడు. మూర్చుకొని అట్లే ముఖం ముడుచుకొని అట్లే పడుకున్నాడు. అక్కడ ఆ యొక్క రాజు మూతి అట్లే ముడుచుకొని పడుకో ఉండటం యెజబెల్ రాణి చూసేసింది. చూసి యెజబెల్ యొక్క ఆహాబు రాజు దగ్గరకు వచ్చి అడుగుతుంది, ఏంటి రాజా, భోజనం కూడా చేయకుండా అట్లే ముఖం ముడుచుకొని పడుకున్నావే, ఏమైంది, ఏం కార్యం అని అడిగినప్పుడు ఆ రాజు అన్నాడు, ఆహాబు రాజు, అమ్మా ఏంటి లేదమ్మా, మన తోటకు మన యొక్క అంతఃపురానికి ఆనుకొని ఆ తోట ఉంది కదా, ఆ తోటను ఆ వ్యక్తి నాకు ఇవ్వననేసాడు. ఒక రాజుగా ఉన్న నా మాటకు అతడు లోబడలేదని చెప్పి వేదనతో ఉన్నానని చెప్పి మరలా మూతి ముడుచుకొని పడుకున్నాడు. వెంటనే యెజబెల్ రాణి చెప్పింది, ఆహాబు రాజా, ఒక రాజుగా ఉండి నువ్వు ఆ యొక్క చిన్న కార్యానికి కోసం నువ్వు ఇట్లా మూతి ముడుచుకొని ఉన్నావే, నీకు సిగ్గుగా లేదా? నీకు కావాల్సింది ఏంటి? ఆ స్థలం మాత్రమే. ఆ స్థలాన్ని నీకు ఇచ్చేస్తాను, ఆ స్థలాన్ని నీ చేతికి అప్పగిస్తాను, సంతోషమా అని అడిగింది. అది ఎట్లా సాధ్యమవుతుంది? వాడు ఇవ్వనని చెప్పేశాడని చెప్పింది. నీకంత అవసరం లేదు, ఆ స్థలాన్ని నేను నీ చేతికి ఇస్తాను అని చెప్పి యెజబెల్ ఈ రాణి ఏం చేసిందో తెలుసా? కొంతమంది అబద్ధ సాక్షులంతా తీసుకువెళ్ళింది. సైనికులు తీసుకువెళ్ళి అబద్ధ సాక్షిని ఏర్పరిచి ఆ యొక్క వ్యక్తికి విరోధంగా మాట్లాడుతూ, అతడు రాజుకి విరోధంగా మాట్లాడుతున్నాడు, అతడి దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడని చెప్పి అతని పైన లేనిపోని నిందలు, లేనిపోని మాటలు, లేనిపోని కార్యాలు, అబద్ధపు సాక్ష్యాల్ని రేపించి అతన్ని చంపించడానికి ప్రయత్నించి నడి రోడ్డు పైన రాళ్లతో కొట్టి చంపించేసిందండి. రాళ్లతో కొట్టి చంపించేసింది. ఆమె అనుకుంది, ఆ పేదవాడికి ఎవ్వరూ లేరు,
ఆ పేదవాడి పరిస్థితిలో అతనికి ఆదుకునే వాళ్ళు, అతనికి నానే వాళ్ళు ఎవరూ లేరు. ఇకపైన అతని జీవితం అంతే అయిపోయిందని చెప్పి ఈ యొక్క సహోదరి వెంటనే సంతోషంగా ఆహాబు రాజు దగ్గరకు వచ్చింది. రాజా, నీకు కావలసింది ఆ తోటే కదా, అది ఇకపైన నీకే సొంతం అని చెప్పింది. వెంటనే రాజు అన్నాడు, ఎట్లా సాధ్యం అని చెప్పి అడిగాడు. వెంటనే ఆ రాణి చెప్పింది, అతన్ని నేను అబద్ధపు సాక్ష్యాలని ఏర్పరిచి అతన్ని రాళ్లతో కొట్టి చంపించేశాను. ఇకపైన అతని కోసం వాద్యం ఆడడానికి, అతని కోసం మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. ఇకపైన ఆ తోట అంతా నీకే సొంతం అని చెప్పి చెప్పిన వెంటనే ఆ రాజుకు సంతోషం. వెంటనే తన సేవకులతో కూడా ఆ యొక్క తోట దగ్గరికి వెళ్ళాడు. తోట దగ్గరికి వెళ్ళి ఆ తోటను చూసి అట్లే చిరునవ్వుతో మురిసిపోయి ఇకపైన ఈ తోట అంతా నాకే అని చెప్పి సంతోషంగా ఆనందంగా అట్లా చూస్తున్న సమయంలో ఆ ప్రాంతంలోకి ఏలియా అనే ప్రవక్త వచ్చాడండి. ఏలియా అనే ప్రవక్త వచ్చి దేవుని యొక్క వాక్కును చెప్పాడు. ఆహాబు రాజా, ఆ పేదవాడైన అతనికి, ఆ యొక్క వ్యక్తికి చెందవలసిన ఆ తోటను నీవు అతనికి కాకుండా చేయడానికై, అతని తోటను నువ్వు స్వాధీనపరచుకోవడానికై నీ భార్య ద్వారా అతన్ని రాళ్లతో కొట్టించి చంపించావు. అతనికి ఎవ్వరూ లేదనుకుని కదా ఇటువంటి కార్యం చేశావు. ఇప్పుడు నా దేవుడు చెబుతున్నాడు, ఆ పేదవాని కొరకై నా దేవుడు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేదవాడి కొరకై నా దేవుడు నిలబడి ఉన్నాడు. ఎవ్వరూ లేరనుకుని ఆ పేదవాడిని చంపించావు. ఏ స్థలములో అయితే ఆ పేదవాడిని రాళ్లతో కొట్టి చంపించావో అదే స్థలములోనే నీవు కూడా రక్తాన్ని చిందించి చావబోతున్నావు. అదే స్థలములోనే నీ రక్తాన్ని కాకులు గద్దలు త్రాగబోతున్నాయి, కుక్కలు నాకబోతున్నాయి, నీ మాంసాన్ని తినబోతున్నాయి అని చెప్పి ఏలియా ప్రవక్త ఆ యొక్క ఆహాబు రాజును చూసి, ఆ యొక్క యెజెబెల్ రాణిని చూసి శపించి వచ్చేసాడండి. జరిగిన కార్యం ఏంటో తెలుసా? యెహూ అనే రాజా ఆ యొక్క ఆహాబు రాజును యెజెబెలును చంపించి అదే స్థలములోనే ఆ రక్తాన్ని కాకులు గ్రద్దలు ఆ మాంసాన్ని తిన్నాయి. ఆ రక్తాన్ని ఆ యొక్క కుక్కలు, ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలు నాకివేశాయని చెప్పి నా బైబిల్ గ్రంథంలో చెబుతున్న చరిత్ర, అది నిజంగా జరిగిన ఒక సంభవం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు వారికి ఎవరు లేదులే, ఆ పేదవాడికి ఎవరున్నారు, వాడికి దరిద్రుడు వాడికి ఎవరున్నారు, అతని ఆస్తిని మనం అపహరించుకుంటాం, అతని యొక్క సొత్తును మనం అపహరించుకుంటామని చెప్పి వారికి చేరవలసిన న్యాయమైన సొత్తును వారికి చేరకుండా అన్యాయంగా వారిని పెరుక్కుంటున్నారు, అన్యాయంగా వారు దోచుకుంటున్నారు, అన్యాయంగా వారి దగ్గర నుంచి పెరుక్కుంటున్న చాలా మంది ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యాయంగా చేసి ఏ ఒక్కరి ద్వారా అయినా సరే నువ్వు సంపాదించే ఏ ఒక్క రూపాయి అయినా, ఏ ఒక్క నేల అయినా, దేవుడు చెబుతున్న వాక్యాన్ని నేను చెబుతూ ఉన్నాను, ఆహాబు రాజుకు వచ్చిన శాపము యొక్క గతే మీకు వస్తుంది. జాగ్రత్త. ఈరోజు మారు మనసు పొందండి. మన జీవితం ఏ విధంగా జీవించాలనుకుంటున్నావు? బైబిల్ వాక్యం తేటగా చెప్పబడుతుంది, దుర్మార్గుని యొక్క ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది. జాగ్రత్త పడు. ఏ విధంగా అయినా నువ్వు జీవించవచ్చు అనుకుంటున్నావేమో, నీవు వెళ్ళి ఆటలాడలేవు, దేవునితో ఆటలాడలేవు. దేవుడు నీతి గల న్యాయాధిపతి. ఆయన నీకోసం ఆయన ఈ రోజు యుద్ధం చేయడానికి వచ్చున్నాడు. ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. దుర్మార్గపు జీవితంలో నుండి మారు మనస్సు పొంది, ఈరోజు మారు మనస్సు పొందు. క్రైస్తవులుగా ఉండి కూడా సరిహద్దు రాళ్ళనే మార్చేసే వాళ్ళు ఎంతమందిని చూస్తూ ఉన్నాం. ఇతరులకు చెందవలసిన పొలాన్ని వారు ఆక్రమించుకుంటున్నారు, ఇతరులకు చెందవలసిన ఆ యొక్క ఇంటి స్థలాలు వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు, వారికి ఎవరు లేదని చెప్పి వారు ఆక్రమించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీలో ఎవరైనా ఒకరు చూస్తూ ఉన్నట్లయితే ప్రభు మీతో హెచ్చరిస్తూ ఉన్నాడు, మారు మనస్సు పొందు. దుర్మార్గుని యొక్క ఇంటి మీదకి యెహోవా యొక్క శాపం వస్తుంది. అది ఎవరిని విడవదు. అన్యాయ సంపాదన శాపం, అన్యాయంగా దోచుకోవడం శాపం. అది నీ సొంత బంధువులైనా సరే, నీ రక్త సంబంధులైనా సరే, న్యాయంగా వారికి చేరవలసిన కార్యాన్ని వారికి చేర్చండి. దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. ఒకవేళ అన్యాయంగా మీరు ఎవరి దగ్గరైనా పెరుక్కొని ఉన్నట్లయితే, దోచుకున్నట్లయితే, అన్యాయంగా చేసినట్లయితే జక్కయ్యలాగని జీవితాన్ని దేవుడికి సమర్పించి వారికి తిరిగి ఇవ్వండి. మీ కుటుంబానికి రక్షణ వస్తుంది, మీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. అది కాకుండా
ఎవ్వరు నన్ను ఏం చేయలేరు, నేను ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్నాను, ఎవ్వరు నన్ను ఎవ్వరు పీకలేరని చెప్పి అనుకోకు. నీ గర్వాన్ని అణచడానికే నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనస్సు పొంది. ఈరోజు డబ్బే ప్రాముఖ్యం, డబ్బే అని అనుకుంటున్నావు. నీ డబ్బు నీకు సహాయం చేయదు. ఇటువంటి భయంకరమైన శాపము నుంచి విడుదల చేయడానికి ఒకే ఒక నామం ఉంది, యేసు నామం మాత్రమే. ఆ నామము ద్వారా, యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడాలంటే మొదట నువ్వు అన్యాయంగా తీసిన ఆ డబ్బును తిరిగి వారికి ఇవ్వు. అన్యాయంగా కొలగొట్టిన ఆ స్థలాన్ని వారికి ఇవ్వు. న్యాయంగా చేరవలసిన వారి స్థలాన్ని వారికి చేర్చు. దుర్మార్గుని యొక్క జీవితంలో సమాధానం ఉండదు. దుర్మార్గుని యొక్క ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది. ఇది నా బైబిల్ గ్రంథం చెబుతున్న సత్యం. సత్యం. ప్రియ సహోదరుడా, మారు మనస్సు పొందు. దేవుడు నిన్ను క్షమించి నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. దేవుడు నీ పాపాన్ని, నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఒకరి పాపం వారి జీవితాన్ని పాడు చేస్తుంది. డోంట్ ప్లే విత్ సిన్. ఆదికాండం అధ్యాయంలో చెప్పబడుతుంది, 3వ అధ్యాయంలో, పాపం నీ ఇంటి ముందే పొంచి ఉంటుంది, నిన్ను విడవదు. నీవెక్కడికి వెళ్ళినా నిన్ను విడవదు. నీవు ఎన్ని నదుల్లో మునిగినా నిన్ను విడవదు. నీవెన్ని గ్రహాలు తిరిగినా నిన్ను విడవదు. నీకు విడుదల కావాలంటే యేసు నామములో మాత్రమే, ఆ యేసు రక్తము ద్వారా కడగబడితే మాత్రమే. ప్రభు చెబుతున్నాడు, తన అతిక్రమములను విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు, తన అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వర్ధిల్లడు. తన అతిక్రమమును విడిచిపెట్టువాడు ఆశీర్వదింపబడుతాడు. తన అతిక్రమమును దాచుకున్నవాడు శాపంలోనే అతడు చేస్తాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీ కార్యం ఏంటి? నీ జీవితం ఏంటి? ఒక్క నిమిషం ఆలోచన చేయి. ప్రియ సహోదరుడా, మన జీవితంలో ఆశీర్వాదం కోసం ఏ విధంగా అయినా చేయొచ్చని చెప్పి ఆటలాడకండి. నువ్వు చేస్తున్న పనిలో జాగ్రత్త పడాలి. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. అన్యాయ సంపాదన పాపం, అది నీ కుటుంబానికి శాపంగా మారుతుంది. పేద ప్రజల యొక్క కడుపు మంటకు నీవు బలి కావద్దు. ఏ అధికారి అయినా సరే, నీవు ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిలో, ఏ ఉన్నతమైన పరిస్థితుల్లో, అధికారమైన స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. అన్యాయ సంపాదన కోసం, అన్యాయంగా సంపాదించాలని, ఆస్తులు చేర్చాలని నీవు ఈరోజు అన్యాయంగా నీవు లంచాలు తీసుకున్నట్లయితే మారు మనస్సు పొందు. మారు మనస్సు పొందు. నీవు తీసే ప్రతి రూపాయి, ప్రతి లంచము నీ కుటుంబానికి అది శాపంగానే మారుతుంది. అది ఆశీర్వాదం కాదు. అది నీ కుటుంబానికి నువ్వు చేరుస్తున్న శాపం. శాపం. ఈరోజు ఎంతో మంది ఉన్నత అధికారులకు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. ప్రభు చెబుతున్నాడు, కొంతమందికి ప్రత్యేకించి చెబుతూ ఉన్నాడు, వీడొక లంచగొండి అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఆశ్చర్యం కలుగుతుంది. ఆ లంచగొండిలతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనస్సు పొందు. లంచగొండిలను ప్రభు ఆశీర్వదించాడు. లంచంతో సంపాదించే ఏ ఒక్క రూపాయి అయినా నీ కుటుంబానికి అది నష్టం, అది ఆశీర్వాదం కాదు, అది శాపం. అది శాపం. అది శాపం. కారణం, దుర్మార్గుని యొక్క ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది. అందుకే ఆ సమాధానం లేదు. కుటుంబంలో ఎందుకయ్యా సమాధానం లేదు? అందుకే కదా. కుటుంబంలో ఎందుకయ్యా తీరని వ్యాధులు వస్తున్నాయి? అందుకే కదా. కుటుంబంలో ఎందుకు ఎప్పుడు చూసినా జగడాలు, ఎప్పుడు చూసినా అయ్యో కుటుంబంలో సమాధానం లేని పరిస్థితి ఎందుకయ్యా? శాపం. తన పాపమే తనకు శాపంగా మారుతుంది కదా. తన జీవితాన్ని పాడు చేస్తుంది కదా. మారు మనసు పొందవా? నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రియ సహోదరుడా, యేసు మాత్రమే మన కోసం శాపగ్రస్తుడయ్యాడు. గలాతీయులు 3:14 వాక్యం తేటగా చెప్పబడుతుంది. యేసు మన కోసం శాపగ్రస్తుడయ్యాడు. ఆ శాపాన్ని మోసిన యేసు నీ జీవితాన్ని మార్చాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా దీవించి నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తావా?
ఒక్క నిమిషం తలలు వంచి ఆకాశం వైపు చూడు. నిన్ను క్షమించి నిన్ను రక్షించగలిగిన యేసు వైపు చూడు. ఆ యేసు నామములోనే విడుదల ఉంది. ఆ యేసు నామములోనే రక్షణ ఉంది. యేసు రక్తము ద్వారానే నీకు విడుదల. పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామమందు మీ వైపు కనులెత్తు చూస్తున్నామయ్యా. దుర్మార్గుని ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును అని వాక్యములు మేము చూసాము. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఈరోజు ఏదో ఒక రకంగా శాపము చేత బాధింపబడుతున్నారేమో. మీ రక్తము చేత వారిని కడిగి యేసు నామములో ఒక విడుదలను అనుగ్రహించండి. ఇప్పుడే యేసయ్య నామములో వారిని మీరు ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి ఆశీర్వాదకరంగా మార్చండి. వారి శాపం యేసు నామములో ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ప్రభు దీవించండి. యేసు నామములో ప్రతి శాపమునకు కారణమై ఉన్న ఆ యొక్క పాపము నుంచి వారిని విడుదల చేయండి. వాటి నిమిత్తం వచ్చిన వ్యాధులు, సమస్యలు పరిష్కారం ఇప్పుడే కలుగునుగా యేసు నామములో. ప్రభు ఆశీర్వదించి దీవించండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించుంటాడని క్రీస్తులని నమ్ముతున్నాను. మీరు పొందిన ఆశీర్వాదాలు మాతో పంచుకోవడం మర్చిపోకండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.